హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం ఏంటంటే అండి చక్కగా మనము పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేయబోతున్నామండి, రెస్టారెంట్ స్టైల్లో అనమాట. దానికోసం ఏంటంటే ఇదిగోండి పన్నీర్ని ఇట్లా నేను ట్రయాంగిల్గా కట్ చేసుకున్నాను అనమాట. మీరు ఎలా కట్ చేసుకున్నా పర్లేదండి. అలాగే ఇదిగోండి ఆనియన్స్ అయితే క్యూబ్స్ కట్ చేశాను. అలాగే టమాటా కూడా ఇదనమాట, క్యాప్సికమ్ అంతే. మెయిన్గా అయితే కొన్ని చూపిస్తున్నానండి, మిగిలిన ప్రాసెస్లో మీకు తెలిసిపోతుంది. ఇదిగోండి ఇవైతేనేమో ఎల్లిపాయలు అనమాట, చక్కగా పీసెస్ కట్ చేసుకున్నాను. అలాగే అల్లం కూడా, జింజర్ కూడా మనం పీసెస్ కట్ చేసుకున్నాము, ఇలా స్లైసెస్ కూడా అండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసుకోవాలండి. పాన్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలన్నమాట. ఇదిగోండి మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానికోసం ఏంటంటే ఎండుమిర్చి ఒక 4 అనమాట, చిన్నగా 4 వేసానండి. మీరైతే పెద్దవైతే 2 వేసేసుకోండి. ఇదేంటంటే అండి కడాయి మసాలా అనమాట. ఫస్ట్ మనము డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం కడాయి మసాలా అండి. అలాగే దీనికోసం ఏంటంటే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా, ఇవన్నీ బాగా సిమ్లో పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టుకుని మంచిగా మనం వేయించుకోవాలన్నమాట. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అయితే ధనియాలు కూడా ఇదిగోండి. అలాగే సోంపు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. ఇదిగోండి వేయించిన వాడిని మనం చక్కగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. పన్నీరు మన కడాయి పన్నీరు మసాలా అండి ఇది. ఇప్పుడు మనము చక్కగా మిక్సీ పౌడర్ పట్టేస్తాం. ఇవి మిక్సీలో వేసేకనండి మనం రోట్లో దంచుకుంటే బాగుంటుంది అనమాట ఈ పౌడరు. అందుకే మిక్సీ వేయకుండా నేను దంచేసాను అనమాట మంచిగా, కొంచెం పచ్చగా బాగా. ఎందుకంటే దంచితే కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుందండి, అందుకోసమని. మీరు కూడా చిన్న రోలు ఉంటే దంచుకోండి, లేదంటే మిక్సీలో వేసేస్తాం. చక్కగా ఇట్లా మనం చిన్న రోలు ఉంటే అందులో వేసుకున్నా కానీ బాగానే మెత్తగా అవుతుందండి, ఇబ్బంది ఏం లేదు, కొంచెం బాగుంటుంది అనమాట. చూసారు కదా ఇట్లా. ఇదిగోండి దీనికి ఏంటంటే అండి చక్కగా గీ వేసుకోవాలన్నమాట. గీ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. నేనేంటంటే కొంచెం లైట్గా గీ వేసేసి ఆయిల్తో కూడా చేసిన, 2 మిక్స్ చేసిన అండి. మీరైతే అసలు ప్యూర్ గీతో చేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇదేంటంటే అండి మనం ఇది కర్రీ చేసుకుంటాం కోసం దగ్గరగా మనకి ఆయిల్ అయినా కానీ నెయ్యి అయినా కానీ 4 టేబుల్ స్పూన్స్ అయితే మనం తీసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మనం బయట దొరికే రెస్టారెంట్ స్టైల్ చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ కొంచెం ఆయిల్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కదా. సో అదే దానికోసం అనమాట. ఉంటేనే బాగుంటుంది కూడా ఈ రెసిపీ. చూడండి అట్లా ఇది చక్కగా కొంచెం హీట్ అవుతున్నప్పుడు అండి మనము జీలకర్ర వేసుకోవాలి కొంచెం అనమాట. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి అండి. ఈ గ్రేవీ చేసే ప్రాసెస్ అనేది కొంచెం టైం టేకింగ్గా ఉంటుంది కానీ బాగుంటుంది అనమాట. ఇదిగోండి మనము చక్కగా కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. నేనైతే 3 ఆనియన్స్ అనేవి చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను అనమాట. రోటీకి కానీ చక్కగా మన కలర్ రైస్ అండి, జీరా రైస్ కానీ లేకపోతే మన బగారా రైస్ కానండి, ఏదైనా దానికైతే కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. ఇది ఇంకా చపాతీకి అయితే ఇంకా అద్దరిపోతుంది. బాగా వేగాలండి, ఇవి బాగా మెత్తగా అవ్వాలన్నమాట. అప్పుడే మన కర్రీ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చెప్పా కదండి కొంచెం డిఫరెంట్ స్టైల్ అని. అయితే ఏంటంటే ఆ ఆనియన్స్ అనేవి కొంచెం వేగాక మనము ఈ అల్లాన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లాన్ని అయితే నేను చక్కగా ఇట్లా పీసెస్ కట్ చేసుకున్నాను. అలాగే ఎల్లిపాయలు కూడా మనము చక్కగా ముక్కలు చేసుకుని వేసుకోవాలన్నమాట అండి. పేస్ట్ వేసుకున్నా బాగుంటుంది, బట్ ఇలా అయితే కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. మీరు చేసేటప్పుడు అయితే ఇలా వేసుకోండి, బాగుంటుంది. మంచిగా వేగాలన్నమాట ఇవన్నీ. ఇవ్వండి ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాం అనమాట, ఒక 1/4 టేబుల్ స్పూన్ అట్లా పసుపు. మనము ఉప్పు కారాలు వేసేటప్పుడు అండి కొంచెం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాము, 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ అండి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. మంచి కలర్ వస్తుంది కదా, స్పైస్ అయితే ఉండదు అనమాట. మన ఇంట్లోదైనా మనం వేసేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసుకోండి, సిమ్లో పెట్టేసుకోవాలి. బాగా కుక్ అవ్వాలి, టైం కూడా పడుతుందండి కర్రీకి. ఈ గ్రేవీ మనం చేసుకుంటానికైతే బాగా ఈ ఆనియన్స్ టమాటా అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇదిగోండి ఈ మనం కారం వేసాం కదా, కారం వేసిన తర్వాత ఏంటంటే మనం పక్కన పెట్టుకున్నాం కదా చక్క రోట్లో దంచుకొని పెట్టుకున్న మన కడాయి మసాలా అనమాట. ఇదైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే వేయాలండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ అయితే మనం తర్వాత వేసుకోవచ్చు అనమాట. చూడండి 2 టేబుల్ స్పూన్ అయితే మనము ఈ కడాయి మసాలాని వేస్తున్నాం అనమాట. ఇదే మంచి టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అనమాట. అలాగే ఏంటంటే అండి మనము మిరియాలు అనేవి మిక్సీ రోస్ట్ చేసుకొని అయితే అందులో నేను వేయలేదు కదా, అందుకని కొంచెం అయితే నేను కొంచెం ఆ టేస్ట్ కోసం అని అయితే నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. చక్కగా మనం దగ్గర మిరియాలు ఉంటే అవి వేయించేసుకుంటే కొంచెం ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. అలా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదండి. చూడండి కొంచెం ఇది మాడకుండా మనము చక్కగా
వేయించేసుకోవాలన్నమాట. చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ అన్నీ వేసాం కదండి. ఇప్పుడు ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఏమో మనం పచ్చిమిర్చి అనమాట, చిన్న పీసెస్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా మనం వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు అండి కొంచెం వేడి నీళ్ళు అయితే మనము పక్కన స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే కొంచెం వేడి చేసుకుంటూ ఉండండి. లేదంటే కెటిల్ ఉంటే కెటిల్లో హాట్ వాటర్ రెడీగా పెట్టుకోండి. ఈ ప్రాసెస్కి అయితే కొంచెం వేడి నీళ్ళు పోస్తే బాగుంటుంది అనమాట. చూడండి చక్కగా మన పచ్చిమిర్చి ఇవన్నీ వేగుతున్నాయండి. మసాలా మనం వేసిన కడాయి మసాలా కూడా మంచి స్మెల్, మంచి అరోమా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే అండి మన టమాటాని ఒక మీడియం సైజు 2 టమాటాలు అండి. కొంచెం టమాటా అయితే వేసుకోండి, ఎందుకంటే మనం కారం వేసాము, గ్రీన్ చిల్లీ వేసాము, అలాగే కొంచెం టమాటా వేసుకుంటే ఆ పులుపుదనం తగిలి కమ్మగా ఉంటుందండి. కొంచెం స్పైస్గా కూడా ఉంటుంది, ఎందుకంటే మనకి బయట దాబాల్లో రెస్టారెంట్లో చేసే విధంగా మనం చేస్తున్నాం కాబట్టి. ఇదిగోండి ఇలాగే నేనైతే మీడియం సైజు 2 టమాటాలు తీసుకున్నాను. చక్కగా ఇవైతే నేను యాడ్ చేసేస్తాను అనమాట. యాడ్ చేశాక ఇవన్నీ బాగా సాఫ్ట్ అవ్వాలండి. దగ్గరగా ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ టమాటాని మనం ఎంతగా ఇందులో కుక్ చేయాలంటే, మన టేస్ట్ రావాలంటే దగ్గర 20 మినిట్స్ అయితే మనం చేయాలండి. 20 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ అయితే దీన్ని టమాటాని మనము కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది మన కడాయి కర్రీ. దీన్నైతే మనం చక్కగా కుక్ చేద్దాము, ఇలా వదిలేద్దాం. మధ్యలో కలుపుకుంటూ దగ్గరగా 15 to 20 మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందామండి, కొంచెం అనమాట. చూడండి సరిపోతే మళ్ళీ వేసుకుందాము. నేనైతే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా వేసేస్తాను అనమాట. ఇంత బాగా కుక్ అవ్వాలి, చెప్పా కదండి, మంచిగా మనము కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా బాగా మెత్తగా అవ్వాలంటే అండి మన టమాటాలన్నీ కూడా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత మనము హాట్ వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇవ్వండి కొంచెము హాట్ వాటర్ యాడ్ చేస్తున్నా అండి, ఎందుకంటే మసాలా అనేది మాడకుండా చక్కగా ఇవన్నీ కూడా మంచి కుక్ అయిపోతాయి అనమాట. కొంచెమే యాడ్ చేసుకొని చక్కగా ఇవన్నీ కూడా ఒక 20 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలని చెప్పా కదండి. ఈ టమాటాలు ఇవన్నీ కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. అవ్వాలి అప్పటి వరకు మధ్యలో కలుపుకుంటూ అయిన తర్వాత నేను చూపిస్తాను ప్రాసెస్. ఇదిగోండి చక్కగా మనం మధ్యలో కలుపుకుంటూ అయితే మనం కుక్ చేసుకున్నాం కదండి. ఈ మిడిల్లో ఏంటంటే చక్కగా కొంచెం ఈ టమాటా ఇవన్నీ కూడా మ్యాషర్తో మనము మ్యాష్ చేసుకోవాలన్నమాట. మన పొటాటో మ్యాషర్ ఉంటుంది కదండి ఇంట్లో, లేదంటే పప్పు గుత్తి, దాంతో మంచి ఇవన్నీ కూడా మ్యాష్ అయ్యే విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న ఈ ఎల్లిపాయ, అల్లం ఇవన్నీ కూడా మంచిగా ఉడికుంటాయి కాబట్టి సాఫ్ట్గా మంచిగా అయిపోతే గ్రేవీలో కూడా బాగుంటుంది అనమాట. చూడండి ఇట్లా మనం మంచిగా దీన్ని మ్యాష్ చేసుకోవాలి ఫస్ట్. ఇదిగోండి చక్కగా మ్యాషర్తో మ్యాష్ చేసేసి అనమాట. ఇదిగోండి మ్యాష్ చేసిన తర్వాత ఇంకొంచెం హాట్ వాటర్ వేసుకొని చక్కగా దీన్ని కూడా మనము కుక్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో. చూడండి ఇంక ఇలా మనము దీన్ని కుక్ చేసుకోవాలి. చక్కగా ఆయిల్ అంతా కూడా మనం వేసిన నెయ్యి కానీ ఆయిల్ కానీ మొత్తం వదిలేయాలన్నమాట. అప్పటి వరకు అయితే దీన్ని మనము కుక్ చేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ మనం వేసిన నెయ్యి ఆయిల్ అంతా వదిలేస్తుంది కదండి. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారా 20 మినిట్స్ వరకు అయితే దీన్ని మంచిగా మనము ఈ కడాయి ఫ్రై చేసేసుకున్నాము. దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దామండి. తర్వాత ప్రాసెస్ అండి, స్టవ్ ఆన్ చేసాము, పాన్ పెట్టేసాము. మరి పన్నీరు వేసుకోవాలి కదా, పన్నీర్ కడాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాము. ఇందులో ఏంటంటే అండి దీనికి కంపల్సరిగా మనము కొంచెం గీ వేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో వద్దండి, హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూడండి కడిగి మంచిగా వేడవుతున్నప్పుడు ఏంటంటే మనం ఇట్లా క్యూబ్స్గా కట్ చేసుకున్నాం. స్టార్టింగ్ చూపించా కదండి ఆనియన్స్ వేసేసిన హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఇదైతే వెరీ ఇంపార్టెంట్. చూడండి అలాగే క్యాప్సికమ్, అలాగే టమాటా ఇవన్నీ కూడా 1 మినిట్ మనము మంచిగా వేసుకోవాలన్నమాట. ఓన్లీ 1 మినిట్ అండి, ఎక్కువసేపు అవసరం లేదు. చూసారు కదా 1 మినిట్ చేసుకున్న తర్వాత అండి మనం చక్క పన్నీర్ని పక్కన పెట్టాం కదా, హై ఫ్లేమ్లో ఉంచుకోండి. ఈ పన్నీర్ని మనము కట్ చేసుకున్నాం కదా స్క్వేర్స్గా, ఇవి కూడా వేసేసుకోవాలి. మళ్ళీ సేమ్ అండి. చూడండి చక్కగా ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ పన్నీర్ వేసిన వెంటనే కొంచెం మనము సాల్ట్ వేసేసుకొని మళ్ళీ మనము సేమ్ అగైన్ ఇలానే టాస్ చేసుకుంటూ మనము చేసుకోవాలండి. కొంచెం ఇదంతా కూడా మన ఇల్లు అంతా కూడా కొంచెం వేగే విధంగా. ఇప్పుడు ఏంటంటే దీనికి మనం ముందు కడాయి మసాలా అందులో 2 టేబుల్ స్పూన్స్ వేసాం కదండి, ఇందులో 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం అనమాట. కడాయి మసాలా మనము చక్కగా దంచి పెట్టుకున్న కడాయి మసాలా. మళ్ళీ దీన్ని ఇలానే
ఇదిగోండి, దీనికి మనం ఏంటంటే ముందు మనం గ్రేవీ పక్కన పెట్టుకున్నాం కదా, ఇది మనము యాడ్ చేయాలన్నమాట. చక్కగా యాడ్ చేసేసి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు లాస్ట్లో ఇలా అవుతున్నప్పుడు మనము చక్కగా అల్లాన్ని కూడా ఏంటంటే వేసాము, ఇట్లా స్లైస్గా కట్ చేసుకున్నాం అనమాట. చూసారు కదా, ఇవి కూడా మనము వేసుకోవాలి. చూసారండి, అయిపోయింది. ఇంకా మనము కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము పైన. అలాగే మనం ముందుగా స్లైస్గా కట్ చేసుకున్న అల్లం అనమాట, ఈ అల్లం కూడా పైన వేసేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ అనేది ఉంటే వేసుకోండి, ఎందుకంటే అండి కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంటే మీరు ఇట్లా వేసేసుకోండి, అంతే అండి, రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు దీనికి మనం మంచిగా స్మోక్ పెట్టేద్దామండి. చూపిస్తుంది ఎలానో. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారండి, నేను బొగ్గని స్టవ్ పైన పెట్టి కాలుస్తున్నాను అనమాట, కొంచెం రెడ్గా. అయితే ఏంటంటే మనం చేసిన కడాయి పన్నీర్ కండి మంచిగా ఆ స్మోక్ అనేది రావటం కోసం అని చెప్పేసి నేను ఇది కొంచెం చేస్తున్నాను అనమాట, చూపిస్తాను అది. ఇదిగోండి, దీన్ని అయితే నేను ఫస్ట్ ఒక బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి, చూసారు కదా, దీన్ని ఇట్లా మనము ఒక గిన్నెలో పెట్టేస్తున్నాను అండి. గిన్నెలో పెట్టేసి చూసారు కదా, దీని మీద మనం కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుంటే కొంచెం ఆ స్మోక్ వస్తుంది. చూసారు కదా, ఈ స్మోక్ని ఏంటంటే మనము చక్కగా మన గిన్నెలో పెట్టేసి ఒక మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత ఇట్లా మనం ఏంటంటే ఒక 2-3 మినిట్స్ ఉంచామనుకోండి, ఆ స్మోక్ అంతా కూడా మన పన్నీర్ కడాయికి పడుతుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. చూసారండి, ఎంతో ఈజీగా 4 మినిట్స్ తర్వాత అండి మనము స్మోక్ పెట్టాం కదా, ఇది పెట్టిన తర్వాత దీన్ని తీసేస్తున్నాను. ఎంతో ఈజీగా అండి, చాలా సింపుల్గా మనకి బయట రెస్టారెంట్ స్టైల్లో దొరికే విధంగా అయితే మనము కడాయి పన్నీర్ చేసామండి. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. ఇదిగోండి, స్మోక్డ్ పన్నీర్ కడాయి చేసా కదండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. ఇది రోటీకైనా మన దేనికైనా కొంచెం కలర్ రైస్కి, బగారా రైస్కి అంత దేనికైనా బాగుంటుంది అనమాట. రోటీకి అయితే అదిరిపోతుంది. తప్పకుండా మీరంతా వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.